ఆయన జనాంతికంగా క్యాజువల్గా అన్న పదాన్ని తీసుకొని ఆ లెగసీ అనే దగ్గరే పట్టుకుంటున్నారు. కానీ అది కూడా ఆయన ఉద్దేశం కాదు. లెగసీ ఇస్తే ఆడపిల్లల లెగసీని కంటిన్యూ చేయరని ఆయనకేమి అలాంటి వేరే నెగిటివ్ పోకళ్ళు ఏమి ఆయనకి లేవు అసలు. ఆ ఉద్దేశం కానీ ఆ ధోరణి కానీ ఆయన ఎప్పుడూ బయట పెట్టలేదు, పెట్టరు కూడా. ఆయన చాలా విశాల దృష్టితో ఆలోచించే మనిషి. కాకపోతే బోల్డ్గా సొసైటీలో ఉన్న భావజాలాన్ని అలా బోల్డ్గా అప్పుడప్పుడు ఇలా అంటుంటారు అంతే తప్ప దాన్ని అంత సీరియస్గా. కొంతమంది మహిళా కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేస్తామని కూడా ఇలాంటి మాటలు నేను విన్నాను. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అదంత పెద్ద విషయం అయితే కాదు అసలు అది. ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో చిరంజీవి ఒకరు. అటువంటి చిరంజీవి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా చూస్తే ఆయన బోళతనానికి ఇది నిదర్శనంగా మనం భావించాలంటారు. యాక్చువల్గా ఇక్కడ చిరంజీవి లాంటి పెద్ద మనిషి, చిరంజీవే కాదు ఒక సెలబ్రిటీ, ఒక పొలిటీషియన్, ఎవరైనా కూడా వాళ్ళు చెప్పే మాటల ప్రభావం కోట్లాది మంది వాళ్ళ అభిమానుల మీద, కొన్ని వేల కుటుంబాల, లక్షల కుటుంబాల మీద ఉంటుంది. కాబట్టి ఆయన బోళగానే మాట్లాడాడు. ఇందాక మనం అనుకున్నట్టు బోళగానే మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడేటప్పుడు అది ఎలా తీసుకుంటారనే దాన్ని వాళ్ళు గ్రహింపుతూ ఉంటే చాలు. అయితే చిరంజీవి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చిరంజీవి గారు ఆ మాట స్త్రీల పట్ల, ఆడపిల్లల పట్ల, లేకపోతే బాలిక సంతానం పట్ల నెగిటివ్గా ఆయన ఉంటారని ఎవరు అనుకోరు. కాబట్టి అయినా కూడా అలాంటి వాటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? కాబట్టి అలాంటి మాట్లాడేటప్పుడు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. చిరంజీవి గారు అంత గొప్ప వ్యక్తికి మనం సజెషన్ ఇచ్చేంతటి వాళ్ళం కాదు, కానీ ఖచ్చితంగా అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా డయాసుల మీద హీరోలు కొన్ని వ్యాఖ్యలు చేసి కొన్ని విమర్శలకు గురవటం అది తెలుసు. కాబట్టి హీరోలు అంటే చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేవాళ్ళు. కాబట్టి కాస్త ఆ ఒక్క విషయం దగ్గర జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఎవరికి సమస్య ఉండదు మేడం. ఇక్కడ ఇంకొక విషయం అండి, నేషనల్ మీడియా కూడా ఈ ఇష్యూని డీల్ చేసింది. కానీ వాళ్ళు చాలా హుందాగా ఇష్యూని డీల్ చేశారు. అక్కడ మాట్లాడిన వారు కావచ్చు, ఇది ఒక మజాక్ అని, సరదాగా అన్న మాట అని డీల్ చేశారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ కొద్దిగా వేరేగా ఉంది. ఇక్కడ ఒక పరిధి దాటి ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఎవరి మీద మనం కామెంట్ చేస్తున్నాము, ఆ వ్యక్తి ఎవరు, మనని 50 సంవత్సరాల పాటు ఎంటర్టైన్ చేసిన ఎంత కాదనుకున్నా కూడా చిరంజీవి అసలు ఆయన అంటే ఆయన పేరే ఒక బ్రాండ్. ఆయన ఒక 50 సంవత్సరాల మంది ఎంటర్టైన్ చేసిన ఒక సాంస్కృతిక వారధి. అది దృష్టిలో పెట్టుకోకుండా ఇట్లాంటి కామెంట్స్ చేయడాన్ని మనం ఎట్లా చూడాలి? చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఎంత గొప్ప నటుడు అనేది, నటుడు మాత్రం అది గొప్ప నటుడు అని చెప్పడానికి బాలచంద్ర గారు మన సౌత్ ఇండియా, భారతదేశమే గౌరవించదగిన స్త్రీల కోణంలో సినిమాలు తీసిన అద్భుతమైన డైరెక్టర్ బాలచంద్ర గారు. బాలచంద్ర గారికి ఇష్టమైన నటులు కమల్ హాసన్, రజనీకాంత్. ఆయన ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, ఒక కమల్ హాసన్, రజనీకాంత్ కలిస్తే చిరంజీవి, కానీ చిరంజీవి కమల్ హాసన్ కాదు, రజనీకాంత్ కాదు అన్నారు. అంతకంటే మించిన ప్రశంస ఆయన నటనకు ఇంకొకటి ఉండదు నాకు తెలిసి. మనం ఎవరైనా మంచి నటన అనగానే కమల్ హాసన్ అంటూ మన వాళ్ళు కామెంట్ చేయడం చూస్తుంటే అంటే బాగా నటిస్తున్నాడు అని చెప్పడానికి, రజనీకాంత్ అంటే మాస్ హీరోని. ఈ రెండు కలగలిస్తే చిరంజీవి, కానీ ఈ రెండు కూడా కాదు ఆయన. ఇటు రజనీకాంత్ ముద్ర ఉండదు, ఇటు కమల్ హాసన్ ముద్ర ఉండదు. కానీ వీళ్ళిద్దరు కలిస్తే ఎంత గొప్ప అంత గొప్ప అని బాలచంద్ర గారు చెప్పారు. అది ఖచ్చితంగా అది గొప్ప ప్రశంస, అది నిజం కూడా. అది ఎవరైనా అంగీకరించే సత్యం. ఆయన ఒక నటుడిగానే కాదు, ఒక నాట్యకారుడిగా, ఒక డ్యాన్సర్గా కూడా ఆయనకి మొన్న వచ్చిన గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు అది వచ్చింది. దేశంలో రిథమ్ ఉంటుంది. యాక్చువల్గా డ్యాన్స్ చేయటం వేరు, ఆ డ్యాన్స్ ఆ బాడీ మీద చూడటం వేరు. ప్రభుదేవ గొప్ప డాన్సరు, అదే ప్రభుదేవ డ్యాన్స్ చేస్తే మనం చూసేదానికంటే ప్రభుదేవ చెప్పిన స్టెప్స్ చిరంజీవి చేస్తుంటే మనం చూడటం మనల్ని చాలా అలరిస్తుంది. ఆ నృత్యం అలరిస్తుంది మనం. కాబట్టి దేశంలో కూడా జాతీయ స్థాయి అమితాబ్ బచ్చన్ లాంటి నటులు కూడా చిరంజీవిలోని గొప్పతనాన్ని ఎవరైనా కీర్తించకుండా ఉంటారు. ఆయన చాలాసార్లు కూడా చెప్పారు చిరంజీవి ఎంత గొప్ప నటుడో, వాళ్ళు చాలాసార్లు చెప్పారు. చిరంజీవి నటుడు మాత్రమే కాదు, సామాజిక సేవకుడు కూడా. ఆయన దాదాపు 25-30 ఏళ్ళుగా ఆయనకున్న ఫ్యాన్ బేస్ని ఒక సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఆయన చేసిన దాన ధర్మాలు చాలామందికి తెలియదు, అసలు బయటికి రావు కూడా. అది ఎప్పటి నుంచి మనకు రావటం మొదలుపెట్టిందంటే కరోనా తర్వాత నుంచి రావటం మొదలుపెట్టింది. కరోనా తర్వాత గవర్నమెంట్లకు కూడా ఆయన చాలా సాయం చేశారు. ఆక్సిజన్ సిలిండర్ల దగ్గర నుంచి ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం ద్వారా సరఫరా చేయించడం ఇవన్నీ చేశారు. ఇది కాకుండా ఎవరైనా అభిమానులు బయట ఎక్కడో ఈరోజు ఒక అమ్మాయి వాల్తేరు ఏరియాలో ఒక సాంగ్ చేసిన హీరోయిన్ పేరు గుర్తులేదు, ఊర్వశి రౌతాల
చిరంజీవి గారు మా అమ్మగారికి బాగోపోతే ముంబై అపోలో హాస్పిటల్స్తో మాట్లాడి మా అమ్మగారికి ట్రీట్మెంట్ ఇప్పించారు. అంటే నిన్న ఈరోజు వచ్చింది పేపర్లో. సో అలాంటి మనిషి తన దగ్గరకు వస్తే మామూలుగా సినిమాలో కొన్ని కాంపౌండ్స్గా విడిపోయిన రోజుల్లో కూడా అవతల కాంపౌండ్ వాళ్ళు యువతల కాంపౌండ్ వాళ్ళు అంటూ కూడా ఆయన దగ్గరకు వస్తే జీవిత రాజశేఖర్ వాళ్ళు కూడా జీవిత రాజశేఖర్కి వాళ్ళకి మధ్య ఈయన పార్టీ పెట్టినప్పుడు ఈయన అభిమానులు చేసిన కొంచెం అది వల్ల చిన్న కొంత గొడవలైన అయినా కూడా ఆ తర్వాత కాలంలో వాళ్ళే చెప్పారు, జీవిత గారు రాజశేఖర్ గారే చెప్పారు, చిరంజీవి గారు కొన్ని విషయాల్లో మాకు సపోర్ట్ చేశారు, తర్వాత మేము అడిగితే అమ్మాయి ఇవేం మనసులో పెట్టుకోలేదని. పైగా చిరంజీవి గారి వ్యక్తిత్వం ఎంతదంటే చిరంజీవి గారిని దూషించిన వాళ్ళు వచ్చి మళ్ళీ తర్వాత పలకరిస్తే కూడా అంతే గౌరవంగా మాట్లాడతారు. పైగా వాళ్ళు ఇచ్చిన లిఫ్ట్ని ఆయన మర్చిపోడు. క్రాంతి కుమార్ గారు ఈయన చాలాసార్లు ఏకవచనంతో నేచవచనంతో కూడా దూషించాడు. అదే క్రాంతి కుమార్ గారు సినిమాల్లో ఈయన హీరోగా పనిచేసేటప్పుడు ఈయన స్టార్గా ఎదిగాక కూడా అదే క్రాంతి కుమార్ గారికి నన్ను అప్పట్లో తిట్టావు కదా నువ్వు అని ఆయన వెనక్కి తగ్గలేదు. నేను ఇవ్వను డేట్స్ అలా అదే క్రాంతి కుమార్ గారితో మళ్ళీ సినిమా చేశాడు. అది చిరంజీవి గారు గొప్పతనం. క్రాంతి కుమార్ గారిని ఆయన ఇప్పటివరకు ఒక్క మాట అనలా. ఒక తండ్రి బిడ్డని ఒక మందలించినట్టుగానే ఆ మందలింపు ఆయన ఆ తిట్టులను చూశాడు తప్పిస్తే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అప్పట్లో క్రాంతి కుమార్ గారు అట్లాగే చూశాడు తప్పిస్తే ఆయన నెగిటివ్గా కూడా ఎప్పుడు కామెంట్ చేయలే. నాకు అలా జరిగింది ఇలా జరిగిందని ఎవరి మీద అట్లా చెప్పలా. ఈ స్థాయిగా ఆయన రావడానికి ఒక సామాన్యుడు ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత శ్రమపడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని ఆకలి రాత్రులు నిద్రపోయి ఉంటాడు, ఆకలి కడుపుతో నిద్రపోయి ఉంటాడు ఆయన చేసి ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి వచ్చాడు. ఆయన వ్యక్తిత్వం కూడా గొప్పది. చిరంజీవి గురించి నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం కూడా గొప్పది. నాట్ ఓన్లీ ఆయన ఇంకోటి లౌకికంగా కూడా కొన్నిసార్లు లౌకికంగా మాట్లాడటం రాదు. ఆయన పార్టీ పెట్టినప్పుడు మీ ఊరు మొగల్తూరుకి మీరు ఏం చేశారు అంటే ఎవరైనా ఏమంటారు, మేము ఏదో చేసామంటాం లేదా చేయబోతున్నాం, దానికి చేయడానికి ప్రణాళికలు ఇస్తున్నాం ఏదో చెప్తారు. ఆయన అట్లా అనలా. ఆయనకి బోల్డ్గా ఆయన పెద్ద విషయాలు తెలిసేది కదా అప్పట్లో. ఏమనంటే మేము ఆ ఊరి నుంచి వచ్చి చాలా కాలం అయింది, నేను అందుకే చేయలేదని చెప్పేస్తున్నాడు ఆయన. అంటే బోళాగా ఆయన చేసిన పొరపాటును కూడా ఆయన బోళాగా చెప్పుకునే టైప్ మనిషి. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఆ స్థాయి వ్యక్తి ఏమైనా ఒక పొరపాటు మాట్లాడితే ఆయన ఈ ఉద్దేశంతో మాట్లాడుంటారని దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్పిస్తే దాన్ని నెగిటివ్గా. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతుందంటే ఇక రాజకీయంగా కూడా చూస్తున్నారు చిరంజీవిని.